హాయ్ హలో అందరికి నమస్తే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తరచుగా చెప్పేటువంటి మాట ఏంటి? మాది మంచి ప్రభుత్వం, మాది చేతల ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆడవాళ్ళను చాలా చాలా గౌరవిస్తారు, పల్లెత్తు మాట కూడా అనరు, బూతులు అనేటువంటివి మా పార్టీ నాయకులు ఎవరు కూడా మాట్లాడరు. ఈ కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా ప్రతిరోజు ఒక పండగ వాతావరణంలాగా ఉందని చెప్పి తరచుగా వాళ్ళు డైలాగులు చెప్తూ ఉంటారు. వాళ్ళు అనడం వరకు మాత్రమే, కానీ వాళ్ళ పార్టీలో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ ఆ లీడర్లు కానీ ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా తప్పు చేసినా కూడా వాళ్ళ గురించి మనం అసలే పట్టించుకోం. హిందూపురం నియోజకవర్గంలో ఒక మహిళ పాపం ఉద్యోగం పోతే హాస్పిటల్లో దానికి సంబంధించి మరి నా పక్కలోకి వస్తేనే నీకు ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి మాట్లాడినటువంటి ఆడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మరి సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే అంత దారుణాతి దారుణంగా రోజా గారి గురించి ఈయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఈ మంచి ప్రభుత్వంలోని మంచి ఎమ్మెల్యే ఏ రకంగా మాట్లాడారో మీరే ఆయన మాటలోనే వినండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం కాదని అడిగితే మనం చెప్పాలి, ప్రజలే డిసైడ్ చేయాలి. ఓ ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు చెప్పకపోతే రఫాగా అంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనమంతా ఎక్కడున్నామో అర్థం అవుతున్నాను. ఓకే, మీది మంచి ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారు మంచిగా పాలన చేస్తూ ఉన్నారు. మరి మీ మంచి ప్రభుత్వమే మంచిగా పాలన చేసినప్పుడు మీరు అంటా ఉన్నారు కదా రపరపగాలు రోడ్డు ఎక్కుతారని చెప్పి. మరి ఈ రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మంచి ప్రభుత్వంలో? మరి రోడ్డు ఎక్కి వాళ్ళు ప్రశ్నిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? మీది మంచి ప్రభుత్వం కాదు అనే కదా. ఇప్పుడు జగన్ గారు రైతులకు సంబంధించి పొగాకు రైతుల దగ్గరికి పోయాడు. పోయినప్పుడు ఎందుకు పోయాడు? అక్కడికి ఎందుకు పోవాల్సి వచ్చింది? మీది మంచి ప్రభుత్వమే అయితే. మామిడి రైతుల దగ్గర పోయాడు, ఎందుకు పోవాల్సి వచ్చింది అక్కడికి? మీది మంచి ప్రభుత్వమే అయితే. మిర్చి రైతుల దగ్గరికి పోయాడు, ఎందుకు పోవాల్సి వచ్చింది అక్కడికి? మీది మంచి ప్రభుత్వమే అయితే. మేనిఫెస్టోని గుర్తు చేస్తని చెప్పి ఒక కార్యక్రమం చేశారు, అది ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది? మీది మంచి ప్రభుత్వం అయితే. అంటే వీరు మంచి చేయలేదు కాబట్టి వాళ్ళు ఈరోజు రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీరు రప్పారప్పగాల అంటా ఉన్నారు. ఆ రప్పారప్ప ఫ్లెక్స్ పట్టుకుంది, ఆ బోర్డు పట్టుకుంది ఎవరు? మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా అనేక వేదికలుగా ఆ వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. అంటే మీరే ఒక కుట్ర చేస్తూ ఉన్నారనేటువంటి చర్చ కూడా మనం చూసాము. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు మీది మంచి ప్రభుత్వం ఎట్లా అవుతుంది? ఇవాళ రోజే మాట్లాడుతూ ఉంది ఎమ్మెల్యే నా కొడుకులంట. అది ఆడదో మగదో ఎవరికి తెలీదు. అది మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకు, జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతూ ఉన్నాను. మనం ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా. ఆయన వయసు ఎంత, ఈయన వయసు ఎంత, నా వయసు ఎంత, రోజే వయసు ఎంత? చూడండి, మంచి ప్రభుత్వంలో మంచి ఎమ్మెల్యే ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా ఎవడైనా మాట్లాడతాడా? వీళ్ళు మాట్లాడతారు. రోజా గారిని పట్టుకొని అది ఆడదా మొగదా? ప్రజాప్రతినిధి అండి ఈయన. ప్రజలు ఏరుకోరు ఎన్నుకున్నప్పుడు ఈ రకంగా మాట్లాడతారు. జగన్ దాని కొడుకేనే అంటాడు. మీరు బూతులు మాట్లాడితే అవి నీతులు అవుతాయా? యువతల వ్యక్తులు నీతులు మాట్లాడితే అవి బూతుల్లాగా చూస్తారా? మీ పవన్ కళ్యాణ్ గారు, మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో ఊగిపోతూ రే వైసీపీ నా కొడకల్లరా అన్నప్పుడు ఏమైంది? వైసీపీలో ఉన్న వాళ్ళంతా ఆయన కొడుకులని అర్థం. చెప్పు తీసుకొని కొడతాను, చెప్పు చూపించి సన్నాసులరా, ఒరే రౌడీలరా, గుండాలరా, అప్పుడు మాట్లాడారు కదా. అవన్నీ నీతులా? అవే కదా బూతులు అసలైనటువంటివి. ఈరోజు రోజా గారు మాట్లాడుతూ ఉన్నారంటే దానికి కారణం ఏంటి? దాని గురించి మనం మాట్లాడమా? మరి మీ కూటమిలో మీ మంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, నగరి ఎమ్మెల్యే రోజా గారికి సంబంధించి ఎంత నీచంగా దారుణంగా మాట్లాడారు. మరి అవన్నీ మాట్లాడితే నోరు మూసుకొని కూర్చోవాలా? మీరు బట్టగాల్చి మీదేసి బూతులు మాట్లాడేసి తిట్టేసి లేనిపోయిన ఆరోపణలు వేసేసి బజార్న పెట్టేస్తే నోరు మూసుకొని కూర్చోవాలా? ప్రశ్నించకూడదా? అడగకూడదా? నిజాయితీగా అడిగితే అవి బూతులు అవుతాయా? మీరు మాత్రం ఇట్లా నోటికి ఎంత వస్తే అది ఇది దాని కొడుక దీని కొడుక అని మాట్లాడతారా? ఇంత అహంకారమా? పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో మాట్లాడారు, నాగబాబు గారు కూడా గతంలో మాట్లాడారు రోజా గారికి సంబంధించి. ఇప్పటికీ వీళ్ళకి అనుకూలమైనటువంటి మీడియాలో కానీ వీళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా వేదికగా లపాకి అంటారు, తుపాకీ అంటారు. ఇంత వల్గర్గా ఒక మహిళకు సంబంధించిన నీచంగా మాట్లాడేటువంటి దుర్మార్గులు ఎక్కడైనా ఉన్నారంటే వీళ్ళే. ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి చెప్పండి? అవన్నీ పక్కన పెట్టి ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి? ఇంత నీచంగా అందరూ మీ కూటమిలో భాగస్వామైనటువంటి వాళ్ళందరూ కార్యకర్తల దగ్గర నుంచి మొదలు పెడితే టార్గెట్ చేస్తే ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ మరి తన బాధను వెళ్ళగక్కితే మరి మీరేం మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు?
ఇంత నీచంగా మాట్లాడుతాను. మొన్న ఒక మీ మహిళా ఎమ్మెల్యేని ఏదో అన్నారని చెప్పి మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించండి అన్నారు. భువనేశ్వర్ గారు కూడా స్పందించారు. మరి ఇప్పుడు ఈమె కూడా మహిళనే కదా, మరి ఇంత నీచంగా మాట్లాడి వాళ్ళు ఎందుకు స్పందించారు? అంటే మీకు ఒక న్యాయము, ఇతరులకు ఇంకో న్యాయం ఉంటుందా? ఖచ్చితంగా ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఖచ్చితంగా ఆడవాళ్ళ కన్నీరు, ఆడవాళ్ళ ఉసురు ఊరికే పోదు. ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవించే తీరుతారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. పేరు నాని పనికిమాలంతా కొంతమంది కాపుల్ని ఉసుగొల్పి ఆల్టర్నేట్ స్టేట్మెంట్లు, అంబటి రాంబాబు, పేరు నాని పనికిమాలంతా వచ్చి డబ్బుంటే అరెస్ట్ చేసుకోమన్నారు. వీళ్ళు ఒకటే వంక, వీళ్ళందరూ ఏమో ఇళ్లలోని ఆడవాళ్ళు తిట్టి, చంద్రబాబు గారిని తిట్టి, కన్నాలేసి, వీళ్ళందరూ ఇవాళ ఏంటంటే కక్ష సాధింపు పేరుతో మేము జైలుకి వెళ్తాం, మళ్ళీ కోట ప్రభుత్వం కక్ష సాధిందని చెప్తూ ఉన్నారు. పేరు నాని, అంబటి లాంటి వాళ్ళు పనికి మాలవాలంట, కాపులని ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఏదో ఇంట్లో ఆడవాళ్ళని తిట్టి, చంద్రబాబు నాయుడిని తిట్టి, ఏదో మమ్మల్ని దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అరెస్ట్ చేసేది రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అరెస్ట్ చేశారని చెప్పి లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్తాను. ఇప్పుడు జరుగుతుందంతా అంతే కదా. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అరెస్ట్ చేయడం తప్పితే ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు ప్రశ్నించినటువంటి అంశాలకు సంబంధించి మీరు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకంతకు తప్ప ఏముంది ఇక్కడ? దాన్ని రాజకీయ కక్ష సాధింపు అనగా ఏమంటారు? న్యాయస్థానాలే నెత్తినోరు మొత్తుకుంటున్న ఇవేం సెక్షన్లు, దీనికి కూడా అరెస్ట్ చేస్తారా ఈ మాట అడిగితే కూడా అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మీ ఆనందం కోసం అరెస్ట్ చేసి ఆ జైలు ఈ జైలు చెప్తా ఉన్నారు. అంతకుమించి ఏమైనా ఉందా? బలమైనటువంటి ఆధారాలు ఏమైనా చూపిస్తూ ఉన్నారా మీరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు, ఇంట్లో ఆడవాళ్ళని తిడుతున్నారంటే జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టారా? పేరు నాని కానీ అంబటి రాంబాబు కానీ ప్రెస్ మీట్ పెట్టి వారు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారిని తిట్టారా? పవన్ కళ్యాణ్ గారిని తిట్టారా? పోనీ మిమ్మల్ని తిట్టారా? వాళ్ళు ఏమడుగుతూ ఉన్నారు? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అడుగుతూ ఉన్నారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటికి సంబంధించి అడుగుతూ ఉన్నారు. డేటాతో సహా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉన్నారు, ఏ రకంగా అప్పుల పాలు చేస్తూ ఉన్నారు, అంశాలకు సంబంధించి అడుగుతూ ఉన్నారు. అది తిట్టడమా? అది ప్రశ్నించడం అంటారు దాన్ని. మీ తప్పులను ఎత్తి చూపడం అంటారు దాన్ని. మీరు తిడుతూ ఉన్నారు 24/7 కార్యకర్త నుంచి మొదలు పెడితే సోషల్ మీడియా కానీ, అఫీషియల్ పేజీల్లో కానీ, మీ పత్రికలు కానీ, మీ మీడియాలో కానీ, డిబేట్లో కానీ ప్రతిదీ కూడా ఆ ప్రజా సమస్యలకు సంబంధించి అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి అయ్యా బాబు అంటే కూడా దానికి ఇవ్వం. తిట్టడం, జగన్ అట్లా, జగన్ ఇట్లా, జగన్ అది, ఆ కేసు ఈ కేసు, వెన్నుపోటు, గోడెలపోటు, గులకరాళ్ళు, ఇవే కదా మనం మాట్లాడేది. ప్రజా సమస్యలు ఏమైనా మాట్లాడతామా? ఏం లేదు. అడిగిన దానికి ఏమైనా ఆన్సర్ ఇస్తామా? ఇయ్యం కదా. మనకు అది చేత కాదు, మన దగ్గర దానికి ఆన్సర్ లేదు. కాబట్టి మేము ఇవే మాట్లాడతాం, దీన్నే పట్టుకొని ఊగులాడతాం. మీరు తిడతా ఉన్నారు 24/7. వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు ఉన్నాయి లోకోవడానికి కదా. ఇవాళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. దాంట్లో ఏమంటే ఇది లేదు. అది అందరికీ తెలుసు. రెడ్ బుక్లో ఆల్రెడీ పేర్లు రాసుకున్నారు, ఆ పేర్ల ప్రకారం అందరిని అరెస్ట్ చేస్తారని తెలుసు. అరెస్ట్ చేయడానికి ఏమేం చేయాలో దానికి స్కెచ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేయాలంటే ఏం దొరకట్లేదు. సో జగన్ గారికి సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళు జగన్ గారి పేరు చెప్పారని అరెస్ట్ చేయడానికి లిక్కర్ ఎపిసోడ్ అనేది ఒక తీసుకొచ్చారు. మొదట్లోనేమో 1,00,000 కోట్లు అన్నారు, తర్వాతనేమో 3,500 కోట్లు అన్నారు, తర్వాతనేమో 60 కోట్లు ఏమో దొరికినాయి అంటున్నారు. గత 9 నెలలుగా దాని గురించి విచారణ చేసి ఏమీ దొరకలేదు. దొరకకుండా ఏం చేస్తూ ఉన్నారు? బలవంతపు వాంగ్మూలాలు తీసుకున్నారు. దానికి సంబంధించి మా దగ్గర బలవంతంగా వాంగ్మూలాలు తీసుకుంటున్నారని న్యాయస్థానాలను ఆశ్రయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇందులో లిక్కర్లో ఎవరు అవినీతి చేశారో, ఎవరు ఎక్కువ దోచుకున్నారో, ఎవరు ఏమో ఎక్కువ సేల్ జరిగిందో, ఎవరికి కట్టబెట్టారో ఇవన్నీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. మీరు జస్ట్ ఇప్పుడు చెప్పుకోవడానికి, అరెస్ట్ చేసుకోవడానికి బాగుండొచ్చు, ఆనందపడవచ్చు. బట్టి మీరు ఇప్పుడు ఈరోజు అంటా ఉన్నారు జగన్ గారిని అరెస్ట్ చేయడం ఖాయము అని చెప్పి. జగన్ గారే ఫిక్స్ అయ్యారు, నేను ఇక్కడ ఉన్నాను, తాడేపల్లిలో ఉన్నా, వచ్చి అరెస్ట్ చేసుకోండి అని చెప్పి. ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తే అంటే వాళ్ళేం భయపడతా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారు. కార్యకర్త కూడా సిద్ధంగా ఉన్నాడు బ్యాగులు పట్టుకొని. కేసు పెడితే ఏ స్టేషన్కైనా రాష్ట్రంలో ఎక్కడైనా తిరగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. మీ అరెస్ట్కి ఏం భయపడట్లే వాళ్ళు. మీరు చేయాల్సింది అది కాదు కదా. మీరు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. సో ఈ మాటలన్నీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. పైన భగవంతుడు కూడా చూస్తూ ఉంటాడు. కాలం అనేది గిర్రున తిరుగుతుంది. ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనం ఏదైతే మాట్లాడతామో మనం దానికి ఖచ్చితంగా ఆ కర్మఫలం అనేటువంటిది అనుభవించి తీరాల్సి ఉంటుంది. అది అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది.